4వ రోజు 3 రోజులు గడిచిపోయాయి కాని ఒక పేరు ఇంకా యుద్ధభూమిని కంపిస్తోంది. అతనే భీష్ముడు. అతని బాణాలు ఆగలేదు. అతని ప్రతిజ్ఞ చల్లబడలేదు. సూర్యుడ ఉదయించగా పాండవ శిబిరంలో గంభీర వాతావరణం. పాండవులు ఒక కొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతారు. భీముడు ఆగ్రహంగా దాడిచేస్తాడు. అర్జునుడు ఇక వెనక్కి తగ్గడు. కృష్ణుడు నిశ్శబ్దంగా చూస్తాడు. మరోవైపు దుర్యోధన సంతోషంగా ఉన్నాడు. తాతయ్య ముందు ఎవ్వరూ నిలవలేరు అన్నాడు. భీష్ముడు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. ఈరోజు నేను పాండవసేనను విచ్ఛిన్నం చేస్తాను అన్నాడు. అర్జునుడు నేరుగా భీష్ముడిపై కాకుండా మొదట కౌరవసేనపై దాడి చెయ్యాలని నిర్ణయించాడు. కృష్ణుడు రథం ముందుకు నడిపించాడు. కృష్ణుడు నిశ్శబ్దంగా అన్నాడు, పార్థా, మొదట సేనను బలహీనపరచు అన్నాడు. భీముడు గదపట్టుకొని దూసుకెళ్లాడు. అతని దాడికి కౌరవసేన వెనక్కి తగ్గింది. ఏనుగులు పడిపోయాయి, రథాలు విరిగిపోయాయి. భీముడు ఆ రోజు అగ్నిలా మారాడు. చివరికి అర్జునుడు భీష్ముడి ఎదుట నిలబడ్డాడు. ఆకాశం బాణాలతో నిండిపోయింది. గాండీవం శబ్దం యుద్ధభూమిని కంపించింది. భీష్ముడు నవ్వుతూ అన్నాడు, ఇదే నేను ఎదురుచూసింది అని. ఇద్దరి మధ్య బాణయుద్ధం అద్భుతంగా సాగింది. దుమ్ము మేఘాలు ఎగిసిపోయాయి. గుర్రాల అరుపులు, సైనికుల కేకలు. అర్జునుడి బాణాలు భీష్ముడి కవచాన్ని తాకాయి. కాని భీష్ముడు ఇంకా అజేయుడే. సూర్యుడు అస్తమించగా 4వ రోజు ముగిసింది. పాండవసేన కొంత ఊపిరి పీల్చుకుంది. భీష్ముడు ఇంకా నిలబడ్డాడు. కాని ఈరోజు పాండవులు భయపడలేదు. 4వ రోజు యుద్ధం మనకు చెబుతోంది. ధర్మం కోసం పోరాడితే మొదట ఓటములు కనిపిస్తాయి. కాని వ్యూహం మారితే పరిస్థితి మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.